రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన దోపిడీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దొంగలను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాదికి చెందిన దొంగల ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం చోరీ అనంతరం కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చి ముంబై వైపు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మార్చి 1న కూడా కర్ణాటకలోని హోస్కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగింది. ఎస్బీఐ ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి 30 లక్షల నగదును దోపిడీ చేశారు. కర్ణాటక చోరీలో ఏపీ నంబర్ ప్లేట్ను దుండగులు వినియోగించారు. రావిర్యాల కర్ణాటకలోని ఎస్బీఐ ఏటీఎంలలో ఒకే తరహా దోపిడీ జరగడంతో 2 రాష్ట్రాల పోలీసులు సమన్వయం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.